తీవ్రవాదం అంతం అనేది ప్రతి ఒక్కళ్ళది పంతం. కాకపోతే అది పర్ఫెక్ట్గా అమలు అవ్వాలంతే. ప్రస్తుతం హౌతీ తీవ్రవాదులు, హెజ్బుల్లా తీవ్రవాదులు, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్సు, మరొక వైపున హమాస్, ఈ 4 తీవ్రవాద సంస్థలు ప్రపంచాన్ని విసిగిస్తున్నాయి అనే కంటే కూడా ప్రపంచం పట్టించుకోవట్లేదు వాళ్ళని. కానీ ఈ 4 ఇజ్రాయెల్ని విసిగిస్తున్నాయి. ఇజ్రాయెల్ తర్వాతన వీళ్ళు ప్రపంచాన్ని ఏలడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఇట్లాంటి వాళ్ళు భారత్ని ఇబ్బంది పెడుతున్నారు, మాకెందుకులే అనుకున్నారు. తర్వాత ఏమైంది? ట్విన్ టవర్స్ కూల్చలేదా? లేకపోతే కనుక ప్యారిస్లో అల్లర్లు సృష్టించలేదా? ప్రపంచవ్యాప్తంగా చేయలేదా? కాబట్టి తీవ్రవాదాన్ని తీవ్రవాదంగా చూడకపోతే అత్యంత ప్రమాదకరమైనటువంటి సందర్భం వస్తుంది. ఇప్పుడు కీలకమైనటువంటి వ్యవహారం ఏంటంటే, తాజాగా ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి సైన్యం చాలా క్లియర్గా ఉంది, హమాస్ తీవ్రవాదాన్ని అంతజారు. కానీ వాళ్ళ మాజీ సైనికాధికారులు ఒక తీవ్రవాద సంస్థని తుదముట్టించడం అనేది అసాధ్యం, కానీ దాని మూలాలని దెబ్బతీయడం ద్వారా కోలుకోనియకుండా కొంతకాలం పాటు చేయడం మాత్రమే సాధ్యం అన్నటువంటి వివరణలు చెప్పడం ద్వారా ఆవేశంగా దూకుడుగా ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళనే చెడగొడుతున్నారు అన్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతోంది.